హాయ్ అండి, వెల్కమ్ టు మాయా రుచులు. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే మీల్ మేకర్ కర్రీ అండి. అన్నంలోకైనా, చపాతీలోకైనా, బిర్యానీలోకైనా, దేనిలోకైనా సూపర్ టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఇలాగే చేసుకోండి, మీకు చాలా బాగా కుదురుతుంది. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని వాటర్ పోసుకొని వాటర్ కాగిన తర్వాత మీల్ మేకర్స్ వేసుకోవాలండి. మీల్ మేకర్స్ ఉడికించుకోవాలి. మీల్ మేకర్స్ ఇలా ఉడికితే సరిపోతుందండి. ఇప్పుడు మామూలు వాటర్ తీసుకొని దానిలో వేసేసుకుందాం. ఇలా వేసేసుకోవాలి. మొత్తం వేసేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. కొద్దిగా నూనె వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసేసుకోవాలండి. వేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మీల్ మేకర్స్ అన్ని పిండి వాటర్ మొత్తాన్ని పిండుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇలా మొత్తం ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో ఉల్లిపాయలు చల్లారుంటాయండి. దానిలోకి ఒక 5-6 జీడిపప్పు, ఒక 10 చిన్న సైజు కొబ్బరి ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. 2 టమోటాలు వేసుకోవాలి. ధనియాలు, చెక్క, లవంగాలు, మిక్సీ పట్టుకున్న మసాలా 1 స్పూన్ వేసుకోవాలండి. దానిలోకి మిరియాలు 5-6 వేసుకోవాలి. వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు మొత్తాన్ని మిక్సీ పట్టుకుందామండి. ఇలా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్న తర్వాత పొయ్యి మీద కళాయి పెట్టుకొని 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, చిన్న సైజు చెక్క ముక్క ఒకటి, బిర్యానీ ఆకు ఒకటి వేసుకోవాలండి. వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న పేస్ట్ మొత్తాన్ని వేసేసుకోవాలండి. ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దీనిలోనే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. వీడియో స్కిప్ అయిందండి. అన్నీ ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకోవాలండి. వేసుకొని తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. గ్రేవీ మొత్తం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని మీల్ మేకర్స్ వేసుకోవాలండి. వేసుకొని తిప్పుకోవాలి. 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. ఇప్పుడు మిక్సీ జార్లో మసాలా వేసాం కాబట్టి దానిలోనే కొద్దిగా వాటర్ పోసుకొని ఆ వాటర్ వేసేసుకుందామండి. అవి కూడా వేసేసుకున్నాక 2 టీ గ్లాసులు వాటర్ పోసుకుంటున్నాను. వేసుకొని తిప్పుకోవాలండి. ఇలా గంటెతో తిప్పేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకుందాం. ఇప్పుడు మూత తీసి చూసుకుందామండి. ఇంకోసారి తిప్పుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకుందామండి. ఇప్పుడు కూర దగ్గర పడిపోయిందండి. ఇలా ఉడికితే సరిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే మీల్ మేకర్ కర్రీ రెడీ అయిపోయినట్లేనండి. మీరు కూడా ఇలాగే చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.